ప్రధాని నరేంద్ర మోదీ నేడు హర్యానా, పంజాబ్, చండీగఢ్లో పర్యటించనున్నారు. సుమారు 25,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. తొలుత హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్కు చేరుకోనున్న ప్రధాని మోదీ హైడ్రోజన్తో నడిచే రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇది జింద్, సోనిపత్ రైల్వే స్టేషన్ల మధ్య 89 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. సాధారణ విద్యుత్ రైళ్లలా విద్యుత్ తీగలపై ఆధారపడకుండా ఈ రైలు సొంతంగా విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటుంది. ఇందుకోసం రైలు ఇంజిన్లో ప్రోటాన్ ఎక్స్చేంజ్ మెంబ్రేన్ ఫ్యూయల్ సెల్ అనే చిన్నపాటి పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఈ ఫ్యూయల్ సెల్లో హైడ్రోజన్, ఆక్సిజన్ మధ్య రసాయన చర్య జరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. తద్వారా రైలు ముందుకు కదులుతుంది. ఈ ప్రక్రియలో నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడతాయి. ప్రపంచవ్యాప్తంగా హైడ్రోజన్ రైళ్లు ఇంకా ఆరంభ దశలోనే ఉన్నాయి. తొలిసారిగా జర్మనీ ఈ రైలును ప్రవేశపెట్టింది. ఫ్రాన్స్, ఇటలీ, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రయోగాత్మకంగా నడుపుతున్నాయి. అయితే ఆయా దేశాలు 2 నుంచి 4 కోచ్లు మాత్రమే నడుపుతున్నాయి. అందుకు భిన్నంగా భారత్ మాత్రం 10 కోచ్లతో హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 2,600 మంది ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. అటు 20 రాష్ట్రాల్లో అభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 4 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.